మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్తే. ఈరోజు తబలా లెసన్ నెంబర్ 36 మనం చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క లెసన్ వినబోయే ముందు మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తబలా లెసన్స్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ యొక్క లెసన్ పాఠము క్లారిటీగా వినేందుకు హెడ్ ఫోన్ యూజ్ చేయండి. తర్వాత మనం ఇప్పుడు తబలా లెసన్ నెంబర్ 36ని చెప్పుకుందాం. ఈరోజు బ్యూటిఫుల్ తిరికట లెసన్ తీన్తాల్లో ఈరోజు తిరికట లెసన్ని వేరియేషన్లో ఉన్నటువంటి తిరికట లెసన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పుకుందాం. తక తిర్రికిట్ట తక తిర్రికిట్ట తక తిర్రికిట్ట తక తిర్రికిట్ట తక తిర్రికిట్ట తక తా. మళ్ళీ ఒకసారి నేను ప్రతి పాఠం ప్రతి క్లాసులో చెప్తున్నాను, నోట్ చేసుకోండి, నోట్ రాసుకోండి. తక తిర్రికిట్ట తక తిర్రికిట్ట తక తిర్రికిట్ట తక తిర్రికిట్ట తక తిర్రికిట్ట తక తా. ఈ లెసన్ని మనము ఇప్పుడు తబలా మీద ఎలా ప్లే చేసుకోవాలో చూద్దాం. తా గా టి రి టి తా. చూశారు కదా? తా గా టి రి టి తా. తా గా టి రి టి తా. నెక్స్ట్ తా గా టి రి టి తా. 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 నెక్స్ట్ తక తిర్రి కిట్ట తక. త త తి రి టి త త త. త త తి రి టి త తక. ఇప్పుడు కంటిన్యూషన్ లెసన్ ఎలా ప్లే చేసుకోవాలో చెప్పుకుందాం. తక తిర్రి కిట్ట 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 తక తా. చూశారు కదా? తక తిర్రి కిట్ట 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 తక దా. ఈ లెసన్ చాలా మజాగా ఉంటుంది ప్లే చేసుకోవడానికి. ఒకసారి క్లారిటీగా స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ యొక్క లెసన్ చక్కగా మనము తబలా మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి తా కా టి రి కి తా. ఫస్ట్ స్టార్టింగ్లో తా కా టి రి కి తా. నెక్స్ట్ తా కా టి రి కి తా. తా కా టి రి కి తా. తా కా టి రి కి తా. నెక్స్ట్ తా కా టి రి కి తా. తా కా. తా కా టి రి కి తా. తా కా. నెక్స్ట్ మొత్తం కలిపి మనము ఒకసారి ఈ యొక్క లెసన్ని ప్లే చేసుకుందాం. తక్క టి రి కి తా. 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 ఇలా సింగల్గా ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా వస్తుంది. తర్వాత తక తిరిగిట తక్క టి రి కి తా. 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 ఇలా సింగల్గా కూడా ఈ యొక్క లెటర్ని మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత తక తిరిగి కిట్ట తక.
ఇలాగా ఇండివిజువల్గా కూడా ఈ యొక్క బోల్ లెసన్లో ఉన్నటువంటి విడివిడిగా ఈ యొక్క లెసన్ పాఠాన్ని మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం కలిపి మనం ఈ యొక్క లెసన్ని ఇప్పుడు తబలా మీద కంటిన్యూషన్గా ప్లే చేసుకున్నాం. ఓకేనా? దీన్ని స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటే ఎంత స్లోగా చేసుకుంటామో అంత స్లోగా మనకు హ్యాండ్ పొజిషన్ సెట్ అయ్యి ఫింగరింగ్ సెట్ అయ్యి ఈజీగా ఈ యొక్క లెసన్ని మనం తబలా మీద ప్లే చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ప్లే చేసాం కదా, ఇప్పుడు మనసులో అనుకుంటూ ఈ యొక్క లెసన్ని తబలా మీద ప్లే చేసుకున్నాం. ఇలాగా మనకు కొంచెం హ్యాండ్ పొజిషన్ సెట్ అయినాక కొంచెం స్పీడ్గా కూడా మనము ఈ యొక్క లెసన్ని వాయించుకోవచ్చు. ఇలాగా మనము ఈ యొక్క లెసన్ని అద్భుతంగా చాలా బాగా ఈ యొక్క తిరికట లెసన్ని మనం తీన్ తాళ్ళలో ఇలాగా చెప్పుకున్నాం. ఈ యొక్క లెసన్ ఇలాగా ప్రాక్టీస్ చేసుకుందాం. తర్వాత మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించిన చాలా కొద్ది రోజుల్లోనే 1K+ సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క క్లాసులో ఈ యొక్క ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాగే ఈ యొక్క మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ప్రోత్సహిస్తూ నేను చెప్తున్నటువంటి తబలా లెసన్స్ వింటూ ప్రాక్టీస్ చేస్తూ, అలాగే నేను చేస్తున్నటువంటి డివోషనల్ కాన్సర్ట్స్ని నేను యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా వింటూ మీ యొక్క ఆదరాభిమానాలు ప్రతిరోజు మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కు మరియు నా కొరకు మీరు గొప్ప మనసుతో ప్రోత్సహిస్తూ ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపటి క్లాస్లో మరి యొక్క లెసన్తో మీ ముందుకు వస్తాను. మనం భక్తి సాంప్రదాయంలో నడుద్దాం, హిందూ సాంప్రదాయాన్ని పాటిద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.